నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్థిక పునాదులపై బంధం బలోపేతానికి భారత్ రష్యా నిర్ణయం. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. విజయవంతంగా ముగిసిన పుతిన్ భారత పర్యటన. రష్యా అధినేత విందులో తెలుగు వంటకాలు. తెలంగాణ ప్రగతిశీల విధానాల ఆవిష్కరణే సమ్మిట్ లక్ష్యమన్న సీఎం. 20 ఏళ్ల ఆర్థిక వృద్ధి ప్రణాళికల్ని ప్రతిబింబించాలని దిశానిర్దేశం. నేడు గ్లోబల్ సమ్మిట్కు పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్న భట్టి. 1000 సీసీ కెమెరాల నిఘాతో 3 అంచెల భద్రత. పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం. ఈ నెల 11న తొలి విడత పోలింగ్. ప్రచారంలో హామీల జోరు. కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్, రష్యా తీర్మానించుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. మాస్కోతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సాయపడనున్నాయి. ఆ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి. రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ టూరిస్టు వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్టు వీసాలను త్వరలో భారత్ ప్రవేశపెట్టనుంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. క్రిటికల్ మినరల్స్ రంగంలో ఢిల్లీ, మాస్కో మధ్య సహకారం, ఇరు దేశాల మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా 2 ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల ప్రోత్సాహం, పరిరక్షణపై ఉభయ ప్రయోజనకర ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య బంధం విలువను ప్రస్తుతమున్న $64 బిలియన్ నుంచి 2030 కల్లా $100 బిలియన్ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి. అణు సాంకేతికతలను ఔషధాలు, వ్యవసాయం వంటి ఇంధనేతర రంగాల్లో ఉపయోగించుకోవడంలో భారత్కు రష్యా సాయం అందించనుంది. రష్యాకు చెందిన ఆయుధాలు, రక్షణ సాధన సంపత్తికి సంబంధించిన సైనిక హార్డ్వేర్, విడిభాగాలను ఉమ్మడిగా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా బదిలీ చేయనుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చడానికి, ఆ తర్వాత 3వ మిత్రదేశానికి ఆయుధాలను ఎగుమతి చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ ఈ సందర్భంగా ఆసక్తి ప్రదర్శించింది. భేటీ అనంతరం మోదీ, పుతిన్ చర్చల సారాంశాన్ని వివరించారు. మానవాళికి ఎదురైన అనేక సవాళ్లు, సంక్షోభాలను, వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉందని మోదీ అన్నారు. పరస్పర గౌరవం, బలమైన విశ్వాసం అనే పునాదులపై ఈ బంధం నిర్మితమైందన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని మోదీ అన్నారు. डिफेंस और स्पेस को प्राइवेट सेक्टर के लिए खोल दिया गया है. इससे इन सेक्टर्स में नए अवसर बने हैं. अब हम सिविल न्यूक्लियर सेक्टर में भी नई संभावनाओं के द्वार खोलने जा रहे हैं. ये केवल एडमिनिस्ट्रेटिव रिफॉर्म नहीं, बल्कि माइंडसेट रिफॉर्म्स है. इन रिफॉर्म्स के पीछे एक ही संकल्प है, विकसित भारत. लॉजिस्टिक्स और कनेक्टिविटी के क्षेत्र में हमारे कनेक्टिविटी के पूरे पोटेंशियल को रियलाइज करने पर बल दिया है. यानी चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर, इन पर हम आगे बढ़ने के लिए प्रतिबद्ध हैं. इससे ट्रांजिट टाइम घटेगा, कॉस्ट कम होगी और बिजनेस के लिए नए मार्केट्स खुलेंगे. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ అన్నారు. రష్యా, భారత్ మరికొన్ని భావసారూప్య దేశాలు బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేస్తున్నాయని చెప్పారు.
I, in person, pay particular attention to deepening multifaceted economic ties between Russia and India. Adopted the program for the development of Russian and Indian economic cooperation. The Russian business, our companies, are ready to manifold increase the purchase from India of a widest range of goods and services. We are interested in it, dear friends, because it makes our economy more resilient. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే మార్గాలపైన మోదీ పుతిన్ చర్చించారు. రహస్య ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై ప్రపంచం రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్ర రక్కసిపై భారత్, రష్యా దీర్ఘకాలంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో, మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్పై జరిగిన ఉగ్రదాడులను పుతిన్ ఖండించారు. భారత్, రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో పుతిన్ 2.5 దశాబ్దాలుగా దృఢమైన చిత్తశుద్ధి కనబరుస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగిసింది. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో పుతిన్ తన పర్యటనను ముగించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు వీడ్కోలు పలికారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాంతి, సుస్థిరతలపై భారత్, రష్యాలకు ఉన్న నిబద్ధతే ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. పుతిన్కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తెలుగు వంటకమైన టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి కూడా ఉంది. అటు రష్యా అధినేత పుతిన్కు ప్రధాని మోదీ పలు బహుమతులు ఇచ్చారు. అసోం బ్లాక్ టీ, కశ్మీరీ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, రష్యా ఎడిషన్ భగవద్గీత వంటి బహుమతులను అందజేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పారదర్శకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ డాక్యుమెంట్కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. దీనిని 3 భాషల్లో తయారు చేసి సదస్సుకు రానున్న అతిథులకు ఇవ్వడంతో పాటు డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. సమ్మిట్ నిర్వహణ పూర్తి షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుండగా అతిథులు వచ్చే విమానాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్ర పౌర విమానయాన శాఖతో మాట్లాడాలని అధికారులకు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై హైదరాబాద్ ప్రజాభవన్లో వార్ రూంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ రోడ్డు మ్యాప్ ప్రకటించే ఆర్థిక సదస్సుల సమ్మిట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రగతిశీల విధానాన్ని, రాబోయే 2 దశాబ్దాల ఆర్థిక రోడ్ మ్యాప్ ను ఇది ప్రతిబింబించాలన్నారు. సదస్సుకు వచ్చే అతిథులకు అత్యుత్తమ అనుభవం మిగిలేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కు రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్ లక్ష్యాలు, ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా తుదిమెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డాక్యుమెంట్ ను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ విజయాలను దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రదర్శించాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ, విదేశాల నుంచి అతిథులు రానున్నందున విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కు సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం తుదిమెరుగులు దిద్దుతోంది. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఇచ్చేందుకు తెలుగు, ఆంగ్లం, హిందీలో దీనిని రూపొందిస్తున్నారు. సీఎం సూచన మేరకు డిజిటల్ రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లలో పెట్టాలని నిర్ణయించారు. విజన్ డాక్యుమెంట్ ఆకర్షణీయంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ సూచనాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో తీర్చిదిద్దే లక్ష్యంగా దార్శనిక పత్రం తయారు చేశారు. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్ పై కూడా డాక్యుమెంట్ లో దృష్టి సారించారు. మేధస్సును ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని ప్రతి రైతు 2047 నాటికి ఉత్పత్తిదారునిగా, ప్రాసెసర్గా, బ్రాండ్ యజమానిగా, ఎగుమతిదారుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక టెక్నాలజీతో
పాటు సుస్థిర సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించనుంది. ఆర్థిక స్వేచ్ఛ, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్, స్టెమ్ పరిజ్ఞానం అందించడం వంటి అనేక భవిష్యత్ ప్రణాళికను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ పూర్తి షెడ్యూల్ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆహ్వానించగా ముఖ్యమంత్రులను కలిసి మంత్రులు సదస్సుకు రావాలని కోరుతున్నారు. సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను వివరిస్తున్నారు. సమ్మిట్ విజయవంతం కావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మంత్రులు స్వయంగా వెళ్లి సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాంచీ వెళ్లి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను సోరెన్ కు భట్టి విక్రమార్క వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 సాధించిన విజయాలు చర్చించారు. దావోస్ సదస్సు తరహాలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు కోమటిరెడ్డి వివరించారు. విజన్ 2047 ప్రణాళికతో ముందుకెళ్లడం మంచి పరిణామమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. గువాహటికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మను ఆహ్వానించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు వివరించారు. సమ్మిట్ కు ఆహ్వానించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్ కు హాజరు కాలేను కానీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని జమ్మూ కశ్మీర్ సీఎం ఆకాంక్షించారు. గ్లోబల్ సమ్మిట్ 2025 కు హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి సీఎం సుఖ్వీందర్ సింగ్ కు అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇవాళ గుజరాత్ సీఎం కు మంత్రి శ్రీధర్ బాబు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి తుమ్మల నాగేశ్వరరావు, ఒడిశా సీఎంకు వాకిటి శ్రీహరి ఆహ్వానాలు అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆహ్వానాలు అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోనియా గాంధీ సందేశం పంపించారు. తెలంగాణ అభివృద్ధిలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర పోషించనుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా పర్యవేక్షించిన డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ సాయంత్రంలోపు సన్నాహకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ నిర్వహిస్తున్నందున భద్రతా విషయంలో రాజీ లేకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దాదాపు 3,000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ ప్రారంభమయ్యే 8, 9 తేదీలలో కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా తర్వాత 4 రోజులు సాధారణ ప్రజలు సైతం సందర్శించవచ్చు. అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్న వేళ వీఐపీల చుట్టూ 3 అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సదస్సు జరిగే ప్రాంతమంతా నిరంతర నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని నేరుగా సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. తద్వారా ప్రతి ఒక్కరి కదలికలను నిశితంగా పరిశీలించే అవకాశముందని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుమారు 1,500 మంది పోలీసులను కేటాయించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు మరో 1,000 మంది పోలీసులను నియమించారు.
ఇక్కడ ఆల్ ఇండియా నుంచి బయటి కంట్రీస్ నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అట్లాగే కనపడి కూడా పోలీస్ బందోబస్తు చేస్తున్నాము. ఆ తర్వాత ఈ ఎంటైర్ ఏరియాను ఆల్రెడీ మేము టేక్ ఓవర్ చేసినాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి వర్కర్, లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బయట వాళ్ళు వచ్చి మనకు తెలియని కేసులు రాకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాము. తర్వాత ఇదే కాకుండా ఈ ఎంటైర్ ఏరియాలో ఇన్ని చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ పెడుతున్నాము. సమిట్ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయాలు, ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ మార్షల్స్ రోడ్ల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించనున్నారు. మొదటి 2 రోజుల పాటు ప్రధాన రహదారులలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రజలు, వాహనదారులు మార్పులను గమనించాలని డీజీపీ సూచించారు. బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాలపైన అధికారులు దృష్టి సారించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తయింది. 3వ విడతకు గడువు శుక్రవారం కాగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు గణనీయంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 17న పోలింగ్ జరగనుంది. 3వ విడతలో మొత్తం 4158 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఈ నెల 3, 4, 5న నామినేషన్లు స్వీకరించారు. తొలి 2 విడతల్లో సర్పంచ్ స్థానాలకు 9870 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 36,442 వార్డు సభ్యుల పదవులకు 28,042 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 3వ విడతకు దాఖలైన నామినేషన్లను అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 9 కాగా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అదే రోజున ప్రకటిస్తారు. మొదటి విడత ఎన్నిక ఈ నెల 11న, 2వ విడత ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. పంచాయతీ ఎన్నికల్లో తుది విడత నామినేషన్లలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నామినేషన్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు మండలం సుభాష్ నగర్ పంచాయతీ నుంచి సిపిఐ సానుభూతిపరుడు పూణెం కోటయ్య నామినేషన్ కేంద్రం వద్ద ఉండగా కొందరు కాంగ్రెస్ సానుభూతిపరులు తనపై దాడి చేసి పత్రాలు లాక్కెళ్లిపోయారని ఆరోపించారు. నామినేషన్కు సమయం ముగియడంతో ఎన్నికల రీషెడ్యూల్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారికి సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 4,38,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. చంద్రగొండ క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుండాల గ్రామానికి చెందిన గందెర్ల సతీష్ కారులో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. మరోవైపు గ్రామాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ వేడుకల్లో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకొండలో జరగబోయే సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించారు. హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి వచ్చే మార్గాన్ని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తెలుగు ప్రజల నేస్తాలైన ఈనాడు 50 ఏళ్లు, ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు సాగర నగరంలో సరికొత్త జోష్ నింపబోతున్నాయి. ఈ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు జరిగే వేడుకలకు విశాఖ పోర్టు స్టేడియం ముస్తాబైంది. హైదరాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది అందమైన వేదికను సిద్ధం చేసి దానికి ఆకర్షణీయమైన లైటింగ్ వేశారు. ప్రేక్షకులకు ఎక్కడా అసౌకర్యం లేకుండా గ్యాలరీలు సిద్ధం చేశారు. దాదాపు 10,000 మంది కూర్చొని కార్యక్రమాలను ఆశాంతం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ వ్యాఖ్యాత సుమ, హైపర్ ఆది యాంకరింగ్లో దాదాపు 3 గంటల పాటు సినీ, టీవీ గాయకులు, జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రేక్షకులను అలరిస్తారు. హాస్య బ్రహ్మానందం ప్రేక్షకులకు చక్కెలిగింతలు పెట్టనున్నారు. ప్రముఖ నేపథ్య గాయని గాయకులు సునీత, వందేమాతరం శ్రీనివాస్, శ్రీకృష్ణ, రమ్య బెహరా, మోహన భోగరాజు తమ గాన మాధుర్యాన్ని పంచనున్నారు. ప్రముఖ డాన్సర్లు పండు, పల్సర్ బైక్ ఝాన్సీ స్టెప్పులతో అలరిస్తారు. ఈవెంట్ పాస్లతో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చిన రిస్ట్ బ్యాండ్లు ధరించిన వారికే ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ నడి రోడ్డు మీద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్న యువకుడు సాయి ఈశ్వర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి సాయి ఈశ్వరాచారి నిండు ప్రాణం బలైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్చారి భౌతిక కాయానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సాయి ఈశ్వరాచారి మృతి తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడానికి పెద్ద నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈశ్వరాచారి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీసీ జేఏసీ సమన్వయకర్త డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్ అన్నారు. సాయి ఈశ్వరాచారి మృతి పట్ల తెలంగాణ బీసీ విద్యార్థి ఐకాస హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు పటిష్టపరిచేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ కవచ్ పేరుతో కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,000 మంది పోలీసులతో 150 చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. టోలీ చౌకీ, చార్మినార్, మలకపేట ప్రాంతాల్లో తనిఖీలను సజ్జనార్ పర్యవేక్షించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీటీవీ కెమెరాల ద్వారా తనిఖీల తీరును పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై ప్రజలు డైల్ 100కి సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ కోరారు. ముఖ్యంగా మనం ఈ ఆపరేషన్ కవచ్ పేరుతోని నాకాబందీ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంశయాస్పద వెహికల్స్ని అదేవిధంగా కొన్ని డార్క్ ఏరియాస్లో పెట్రోలింగ్, అదేవిధంగా డ్రగ్స్ పైన నిఘా పెట్టడము, ప్లస్ ఏమాదిరి దొంగతనం చేసి వెహికల్స్ వాడుతున్నారా, నంబర్ ప్లేట్ వెహికల్స్ తిరుగుతున్నా అన్ని పైన నిఘా పెట్టడానికి, ముఖ్యంగా ఒక క్రిమినల్స్ కూడా ఒక డెటరెన్స్ తీసుకురావడానికి ఒక ఆపరేషన్ కవచ్ని ప్లాన్ చేయడం జరిగింది. విశాఖ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ మైదానంలో నేడు భారత్ దక్షిణాఫ్రికా చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. 2 ఏళ్ల తర్వాత విశాఖలో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 3వ వన్డే సిరీస్ కి విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 800 మంది పోలీసుల భద్రత మధ్య, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య అనేక విశేషాలతోటి ఈ మ్యాచ్ జరుగుతుంది. మనం చూడొచ్చు, స్టేడియం అంతా కూడా సిద్ధం చేశారు. పిచ్ని కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మనం విశాఖపట్నం మొత్తం ఈ క్రికెట్ స్టేడియానికి 25,000 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించే అవకాశం ఉంది. అదనంగా మరో 3,000 మంది, మొత్తం 28,000 కెపాసిటీ కలిగినటువంటి పెద్ద స్టేడియం ఇది. అలాగే ఈ మైదానం కూడా ప్రత్యేకత ఉంది. వర్షం పడినా సరే వెంటనే సిద్ధమయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఈ స్టేడియం కలిగి ఉంది. అటువంటి ఆ తరహాలో ఈ మొత్తం మైదానం అంతా సిద్ధమై ఉంది. మ్యాచ్ స్టేడియం పిచ్ కూడా చాలా అద్భుతమైన పిచ్ ఇది. విరాట్ కోహ్లీ ఇప్పటికే 2 సార్లు సెంచరీ చేశాడు. రేపు మ్యాచ్లో కనుక మరీ సెంచరీ చేస్తే హ్యాట్రిక్ సెంచరీ చేసినటువంటి ఘనత కూడా ఈ స్టేడియంకి దక్కుతుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య జరిగేటువంటి ఈ 3వ వన్డే చాలా కీలకమైనది. అమీతుమీ తేల్చేటువంటి మ్యాచ్గా భావించుకోవచ్చు. ఈసారి ప్రేక్షకుల కోసం, అంటే 2 సంవత్సరాల తర్వాత వన్డే ఇంటర్నేషనల్ విశాఖపట్నం స్టేడియంలో జరుగుతుంది. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 32 బాక్సులను నూతనంగా సిద్ధం చేశారు. గతంలో ఉన్నటువంటి ఈ ఫ్లడ్ లైట్, ఎందుకంటే డే అండ్ నైట్ మ్యాచ్ మనం చూడొచ్చు, గతంలో కంటే అధునాతనమైన సాంకేతికమైనటువంటి మరింత దేదీప్యమానంగా వెళ్ళేటువంటి ఫ్లడ్ లైట్ వెలుగులను ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొంత ఉష్ణోగ్రత తక్కువగా ఉండే విధంగా ఈ మైదానంలో లైట్లన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తోటి ఈ మ్యాచ్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, పోలీస్ మొత్తం అధికారులంతా కూడా మ్యాచ్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం స్టేడియంకి ఒక మంచి సెంటిమెంట్ ఉంది. టీమిండియా ఇక్కడ ఆడినటువంటి మ్యాచ్ల్లో 80% మ్యాచ్లు గెలిచినటువంటి ఒక సెంటిమెంట్ వైజాగ్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంకి ఉంది. టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్రికెటర్లు కూడా వారి ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు. పటిష్టమైన భద్రత మధ్య, దేదీప్యమైనటువంటి ఫ్లడ్ లైట్ వెలుగుల మధ్య టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 3వ వన్డేకి విశాఖపట్నం స్టేడియం సంసిద్ధమైంది. కెమెరామన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.